ఎన్టీఆర్ గారి మీద సినిమా తీయాలని చెప్పి బాలకృష్ణ సంకల్పించాడు. మంచిదే, తీయాలని మంచిదే, బాగా తీస్తానని చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళు ఎలా ధోరణిలో తీస్తారు, మరి అది ఎంతవరకు ఆపుతారు. నిజంగా అయితే ఎన్టీఆర్ జీవితం మీద బయోపిక్ అంటే మొత్తం ఆయన జీవితం అంతా తీయాలి. తీయలేనప్పుడు ఒక పార్ట్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు. అందువల్ల ఆయన ఎంతవరకు తీస్తారనేది నాకైతే ఆ స్పష్టత లేదు. మరొక సినిమా ఏమో ఈయన ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మా ఇద్దరి కథ తీస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. మరి అది ఏమవుతుందో నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. అందువల్ల ఎందుకంటే ఇప్పుడంతా బయోపిక్ల కాలం కనుక అందులో మహనీయుడు, ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు, అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో మరి ఆయనే సాటి అయిన ఎన్టీఆర్ గారి జీవితాన్ని గురించి తీస్తే చాలా సంతోషం, ఆహ్వానించదగినటువంటి విషయం. మారిందా అంటే అంతకుముందు ఏముంది, ఆయన మీద చెడ్డ అభిప్రాయం ఉందనా? అందువల్ల ఇప్పుడు అది మారిందా అని అడుగుతున్నారా? అది అట్లా చూస్తే నిజంగా ఇప్పుడు కూడా నాకేమీ ఆయన మీద చాలా గొప్ప సదభిప్రాయం ఉందని నేను చెప్పట్లేదు. కానీ ఆయన కనుక ఎన్టీఆర్ గారి బయోపిక్ని యాజ్ టీజ్గా ఏ విధంగా కూడా వాస్తవ చరిత్రను ఆయన కనుక తెర మీదకి ఎక్కించగలిగితే ధైర్యంగా, అది నిజంగానే అప్పుడు వర్మ గారి మీద ఉండే అభిప్రాయం నేను మార్చుకుంటాను. అప్పటి వరకు ఆయన పాపం ఈ వివాదాలు అలా నలుగుతూనే ఉంటాడు. ఆయన ఎందుకో కావాలనే వివాదాలు సృష్టించుకుంటాడు, ఎప్పుడు అందరి చేత అనిపించుకుంటూ ఉంటాడు. మరి అది ఆయన సరదా ఏంటో తెలియదు. బహుశా ఆయన మరి వాస్తవాలు సమాజం అంతా ఒక దారి ఉన్నప్పుడు వాస్తవమే అయినప్పటికీ కూడా అది సమాజం హర్షించని విధానంలో ఆయన ప్రయాణం చేయటం వల్లనే అతనికి ఇటువంటి కష్టాలు నష్టాలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అందువలన దిగంబర సాహిత్యం లాంటి సాహిత్యాన్ని నిషేధించారు. 10 మందికి ఇష్టం లేనటువంటి పని చేసేదానికంటే కూడా 10 మందికి మంచి మార్గంలో నడిపించేటువంటి పని చేయగలిగితే అందరూ కూడా హర్షిస్తారు అని వర్మ మీద నా అభిప్రాయం. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.